హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అర్థమెటిక్కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఎలా చేయాలి అనేసి నేర్చుకుందాం ఫ్రెండ్స్. మెయిన్గా అయితే మనకి ఆర్ఆర్బీ క్లర్క్ అయితే గన ఆర్ఆర్బీ క్లరికల్ పార్టీకి అయితే గన ఈ సింప్లిఫికేషన్స్లో మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. అయితే దానికి సంబంధించిన మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఎలా చేద్దామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి 2 డిజిట్స్ 3 డిజిట్స్ మెయిన్గా వచ్చేసి ఈ మల్టిప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ క్లరికల్ పార్ట్లో కానీ అలానే టెట్ డిఎస్సిలో కూడా కొద్దిగా అయితే ఇవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది మనము తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ వచ్చేసి మనము మెయిన్గా మల్టిప్లికేషన్స్ లో మనం స్క్వేర్స్ అనేది 20 వరకు బాగా ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. 20 వరకు అప్ టు స్క్వేర్స్ అనేటివి తెలిసి ఉండాలి. 1 to 20 వరకు స్క్వేర్స్ అయితే గన మనము కంపల్సరీగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్క్వేర్ 2 స్క్వేర్ వాటి గురించి తెలుసుకుందాం. 1 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36 7 స్క్వేర్ 49 అలానే 8 స్క్వేర్ వచ్చేసి 64 9 స్క్వేర్ 81 10 స్క్వేర్ వచ్చేసి 100. నెక్స్ట్ వచ్చేసి 11 స్క్వేర్ అంటే 121 12 స్క్వేర్ వచ్చేసి 144 13 స్క్వేర్ 169 14 స్క్వేర్ 196. ఈ 13 14 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 169 ఉంది కదా, దీన్ని తిప్పించి రాస్తే 96 అయిపోతుంది. 196 అనేసి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 15 స్క్వేర్ వచ్చేసి 225 16 స్క్వేర్ 256 అలానే 17 స్క్వేర్ వచ్చేసి 289 18 స్క్వేర్ వచ్చేసి 324 19 స్క్వేర్ 361 అలానే 20 స్క్వేర్ వచ్చేసి 400. అయితే మెయిన్గా వచ్చేసి మనము 20 వరకు అనేది ఎగ్జాక్ట్గా మనము స్క్వేర్స్ అనేవి తెలిసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కానీ ఇవి మెయిన్గా అయితే యూజ్ అవుతాయి. మనము బ్రెయిన్లో బాగా అలానే ఫీడ్ చేసి పెట్టేసుకోవాలా. ఇవి మొత్తం వచ్చేసి 1 to 20 వరకు డైలీ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల 1 to 20 వరకు, కొంతమంది అయితే అప్ టు 30 వరకు 40 వరకు కూడా నేర్చుకుంటారు. కాకపోతే మనకి బేసిక్స్ మా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే కనుక 20 వరకు నేర్చుకుంటే చాలు. అయితే ఈరోజు 2 డిజిట్స్ కి సంబంధించిన మల్టిప్లికేషన్ ప్రాసెస్ ని మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2 డిజిట్స్ అయితే ఇవి వచ్చేసి 3 టైప్స్ లో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఏది ఈజీగా అయితే అది మాత్రమే నేర్చుకోండి ఫ్రెండ్స్. మిగతా కూడా జస్ట్ ఒకసారి చూడండి ఎలా చేస్తాను అనేసి. కాకపోతే ఆ మూడిట్లో మనకి ఏది ఈజీగా ఉంటుందో దాన్ని అయితే మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాము, 43 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని ఆన్సర్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాకపోతే ఈ స్క్వేర్ చేసుకోవడానికి మనకు మెయిన్ గా వచ్చేసి ఫార్ములా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే మనకు ఈ ప్రాసెస్ అయితే వచ్చేసినట్టు. మల్టిప్లికేషన్ ప్రాసెస్ మనకు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. కొంతమంది అయితే a+b హోల్ స్క్వేర్ ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అనేసి రాస్తారు. కాకపోతే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ లో అయితే ఈ ఫార్ములానే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫార్ములా అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములానే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఫార్ములా అయితే గుర్తు పెట్టుకోకుండా దీన్నే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 3ని ఏగా తీసుకోవాలి, 3ని ఏగా తీసుకోవాలి, 4ని బిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. 4 వచ్చేసి ఇక్కడ బి అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9. మనకి ఫస్ట్ డిజిట్ ప్లేస్ అయితే వచ్చేసింది 9. అలానే సెకండ్ స్టెప్ వచ్చేసి 2ab, 2 into 3 into 4. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 3s are 12, 12 2s are 24. ఇది 2 అనేది క్యారీ కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ యూనిట్స్ ప్లేస్లో ఉండేదాన్ని ఇక్కడైతే మనము పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 క్యారీ అనేది మనము మెయిన్గా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూద్దాము. బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు 16కి ఈ 2 క్యారీన్ అనే దాన్ని యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 1849. మనకి 43 హోల్ స్క్వేర్ వచ్చేసి 1849. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ మెథడ్ ఫ్రెండ్స్. కాకపోతే నేను మీకు బాగా డెప్త్గా చెప్పాలా అనే ఉద్దేశంతో ఇలా స్లోగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి కొంచెం ఫాస్ట్గా మనము పికప్ చేస్తే ఫాస్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి సెకండ్ ప్రాసెస్ చూద్దాము. సెకండ్ టైప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అబవ్ 50 ఉంటుంది నెంబర్స్, అలానే బిలో 50 ఉంటుంది ఫ్రెండ్స్. బిలో 50. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబవ్ 50లో మనము 54 తీసుకుందాం ఫ్రెండ్స్. 54 హోల్ స్క్వేర్ మనము తెలుసుకోవాలి. దీన్ని ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకి 25 అనేది బేస్గా మనము గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 25 అనేది బేస్ అనేసి మనము గుర్తు పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మెథడ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు 50 పైన వచ్చేసి 4 ఉంది కదా, ఎంత ఉంది అంటే 4 అనేది ఎక్స్ట్రా ఉంది 50 తర్వాత. ఈ 4ని వచ్చేసి మనము మల్టిప్లై చేసుకోవాలి. 4 స్క్వేర్ అంటే 16. ఆన్సర్ ఇక్కడ 16 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 50 కంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనము 25కి 4 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 29 ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ 29 అనేసి పెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 54 హోల్ స్క్వేర్ వచ్చేసి 2916. నెక్స్ట్ వచ్చేసి బిలో 50 మనము తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనము 44ని తీసుకుందాం ఫ్రెండ్స్. 44 హోల్ స్క్వేర్ ఫార్ములా కాదు, 44 వాల్యూ ఎంతనో తెలుసుకుందాము. మామూలుగా యాజ్ యూజువల్గా మనము 25 అనేది బేస్గా పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి 4ని స్క్వేర్ చేయకూడదు. ఇక్కడ అబౌవ్ 50 అంటే మనకి 50 కంటే 4 ఎక్కువ ఉంది కాబట్టి 4ని స్క్వేర్ చేసాము. ఇక్కడ 4ని స్క్వేర్ చేయకూడదు ఫ్రెండ్స్. 50 కంటే 44 ఎంత తక్కువ ఉంది అనేసి తెలుసుకుంటే 8 అనేది తక్కువగా ఉంది, 6 తక్కువగా ఉంది కాబట్టి మనము 6ని స్క్వేర్ చేస్తే మనకి 36 వస్తుంది ఫ్రెండ్స్. 6ని స్క్వేర్ చేస్తే 50 కంటే 50లో నుంచి 44 మైనస్ చేస్తే మనకి 6 అనేది వస్తుంది. ఈ 6ని మనము స్క్వేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 25లో నుంచి, ఇది బిలో 50 కాబట్టి ఈ 6ని 25లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్. సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 19 వస్తుంది. సో ఈ 19ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 44 హోల్ స్క్వేర్ వచ్చేసి 1936. అయితే అబౌవ్ 50కి ఇక్కడ ప్లస్ చేసుకోవాలి, 25కి ప్లస్ చేసుకోవాలి. బిలో 50కి అయితే కనుక మనము మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 4ని స్క్వేర్ చేయకూడదు. ఎంత తక్కువ ఉంటుందో ఆ నెంబర్ని స్క్వేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4ని చేసుకుంటే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 44 వచ్చేసి 1936, 54 హోల్ స్క్వేర్ వచ్చేసి 2916 ఫ్రెండ్స్. మనము 54 అలానే ఇక్కడ 44 అనేది తీసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించినదే వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ వచ్చేసి 64 హోల్ స్క్వేర్ తెలుసుకోవాలా అనేసి అనుకున్నాము. 64 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి 25ని బేస్గా పెట్టుకుంటాము. మనము ఇక్కడ వచ్చేసి 14 అంటే మనకు 14 ఎక్కువగా ఉంది. 50 తర్వాత మనకి 64 అనేది 14 ఎక్కువగా ఉంది. దీనికి స్క్వేర్ చేయాలంటే మనకు చాలా హెవీ ప్రాసెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. 14 స్క్వేర్ చేసుకునేసి తర్వాత దీన్ని 14 అనేసి యాడ్ చేయటం వల్ల మనకి ఒక్కొక్కసారి 14 స్క్వేర్ అనేసి తొందరగా గుర్తుకు రాదు. కాబట్టి ఈ మెథడ్ని ఇక్కడ 64 అంటే 50కి దగ్గరగా ఉండేది, 50 నుంచి 59 వరకు అయితే కనుక మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత 60 పై నుంచి వచ్చే నెంబర్స్ అన్నిటికీ కొంచెం మనకి హెవీగా ఉంటుంది. 14 స్క్వేర్, 18 స్క్వేర్, 19 స్క్వేర్ అలా చేసుకోవాలంటే కనుక మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాని జస్ట్ 50 నుంచి 59 వరకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కూడా సేమ్ 50 బిలో అంటే మనము 40 నుంచి 49 వరకు మాత్రమే చేసుకోండి. దీనికైతే కనుక 35 అలా 32 అలా చేశారనుకోండి మనకి
డిఫరెన్స్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంటుంది కదా, 18 16 అనేసి ఉంటుంది కదా, దాన్ని స్క్వేర్ చేసి మళ్ళీ మనం అక్కడ క్యారీ తీసుకునేసి నెక్స్ట్ దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయటం అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ అబౌవ్ 50 బిలో 50కి అయితే గన దగ్గరలో 50కి దగ్గరలో ఉండ నెంబర్స్ ని తీసుకోవటం వల్ల మనకి ఇది కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉన్న నెంబర్స్ ని అయితే గన తీసుకోవటం ద్వారా కొంచెం రిస్క్ గా ఉంటుంది ఈ ప్రాసెస్. కాబట్టి 50కి దగ్గరగా ఉండే వాటికి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు చెప్పిన మెథడ్ A² ప్లస్ 2AB ప్లస్ B², ఇది వచ్చేసి ప్రతి దానికి కూడా అప్లై చేసినా కానీ మనకి అయితే గన అంత ప్రాబ్లం అయితే రాదు. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి నా ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇది నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. టైప్ 3 ఇది వచ్చేసి మనకి కొంచెం ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ మనము 15 తీసుకున్నాం, 15 హోల్ స్క్వేర్, 15 హోల్ స్క్వేర్. దీన్ని AB అనేసి చేసుకుంటే కొంచెం ముందు చెప్పిన మెథడ్ కి సేమ్ గానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం ఈజీగా తొందరగా చేసేటట్టు తెలుసుకున్నాము. ఈ కండిషన్ అయితే ఇక్కడ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. మనకి యూనిట్స్ ప్లేస్ అనేది 5 లోనే ఉండాలి ఫ్రెండ్స్, 5 గానే ఉండాలి. 16 17 అలా ఉంటే కుదరదు, 15 గానే ఉండాలి. అంటే మనకి యూనిట్స్ ప్లేస్ అనేది 5 లోనే ఉండాలి. 15 25 35 అలానే 45 ఇలా యూనిట్స్ ప్లేస్ వచ్చేసి మనకి 5 5 5 అనేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్క్వేర్స్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు మనము. ఇప్పుడు 15 స్క్వేర్ కదా, ఇప్పుడు మనం 5 తీసుకుందాం. యూనిట్స్ ప్లేస్ లో ఉన్న 5 ని తీసుకుందాము. 5 ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. 5 ని స్క్వేర్ చేస్తే 25, అది అలానే తీసుకుని వెళ్ళి పెట్టాలా. ఇక్కడ 1 ఉంది కదా ఫ్రెండ్స్, 1 తర్వాత నెక్స్ట్ కన్సర్వేటివ్ నెంబర్ ఏదొస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది. కాబట్టి ఈ 1 ని 2 తో మల్టిప్లై చేస్తే మనకి 2 అనేసి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 15 స్క్వేర్ వచ్చేసి 225. అలానే రిమైనింగ్ కూడా చూద్దాం మనము. ఇక్కడ 25 హోల్ స్క్వేర్ కదా, 5 5 25. నెక్స్ట్ 2 తర్వాత మనకి కన్సర్వేటివ్ నెంబర్ వచ్చేసి 3 వస్తుంది. 2 into 3 అంటే 625. 625. నెక్స్ట్ ఇక్కడ 35 హోల్ స్క్వేర్ చూసుకుందాము. 5 స్క్వేర్ అంటే 25. 3 తర్వాత నెక్స్ట్ కన్సర్వేటివ్ నెంబర్ వచ్చేసి 4. 3 into 4 వచ్చేసి 12. అలానే 45 హోల్ స్క్వేర్ చూద్దాము. 5 స్క్వేర్ అంటే 25. 25. 4 తర్వాత మనకి 5 నెంబర్ వస్తుంది. 4 into 5 అంటే 20. 20 25. ఇక్కడ కండిషన్ అప్లై ఫ్రెండ్స్. మనకి యూనిట్స్ ప్లేస్ అనేది, యూనిట్స్ ప్లేస్ అంటే ఒక్కట్ల స్థానం ఫ్రెండ్స్, ఒక్కట్ల స్థానం. ఎప్పుడు మనకి 5 గానే ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కట్ల స్థానం అనేది మనకి 5 గా ఉండాలి. ఇది ఉంటేనే మనకి ఈ ఫార్ములా అనేది ఎలిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ మెథడ్స్ 4 మెథడ్స్ అయితే తెలుసుకున్నాము. దీనికి సంబంధించినదే ఇప్పటి వరకు మనము 23 హోల్ స్క్వేర్ అలాంటివి 44 హోల్ స్క్వేర్ అనేసి తెలుసుకున్నాం కదా. ఇలా కాకుండా వేరే వేరే నెంబర్స్ ని ఎలా మల్టిప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా 23 into 24 దీన్ని మల్టిప్లికేషన్ ని తెలుసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 2 సేమ్ గానే ఉన్నాయి, కాకపోతే మనకి 4 3 యాడ్ చేస్తే 7 ఉంది. కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ట్రిక్ అయితే ఇక్కడ పని చెయ్యదు ఫ్రెండ్స్. దీనికి వేరే ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, అది తెలుసుకుందాము. ఇక్కడ హారిజాంటల్ గా కాకుండా వర్టికల్ గా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకునేసి చేద్దాము. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా 3 స్టెప్స్ అనేటివి ఉంటాయి. 3 స్టెప్స్ ఫాలో అయితే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ని మల్టిప్లై చేయాలా, తర్వాత ఇలా క్రాస్ గా మల్టిప్లై చేయాలా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ని ఇలా మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. తెలుసుకుందాము. స్టెప్ 1 వచ్చేసి 3 into 4 12. ఈ 1 అనేది క్యారీగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1's ప్లేస్ లో మనము 2 అనేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 into 2 దాన్ని మళ్ళా యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 3 into 2 4 2s 8 ప్లస్ 6 యాడ్ చేస్తే మనకి 14 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ
క్యారీ అనేది 1 అనేది క్యారీగా వెళ్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 క్యారీగా ఉంది కాబట్టి 14 కి 1 యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది ఫ్రెండ్స్. 15. ఇప్పుడు 5 అనేది వేసుకోవాలి. ఈ 1 క్యారీ అనేది మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్, కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి 2 × 2 4. ఇక్కడ క్యారీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. 4 కి 1 యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ 552. నుంచి నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాము. మల్టిప్లికేషన్ 42 × 44. మీకు బాగా క్లియర్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల చాలా ఈజీగా తొందరగా చేయటం వీలవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనము డైలీ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డైలీ చేయకపోతే కన్నా మనకి ఆ స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అన్న మల్టిప్లికేషన్స్ లో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే ఎవరైతే మెయిన్ బేసిక్ గా వచ్చేసి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ ని బాగా కరెక్ట్ గా తెలుసుకొనేసి స్పీడ్ గా గ్రో అవ్వాలంటే గన మనము డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి చాలా తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ దీని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేసి రాయకుండా డైరెక్ట్ గా చేసేద్దాం ఫ్రెండ్స్. 4 × 2 వచ్చేసి 8. నెక్స్ట్ 4 × 4 16. 4 × 2 8. 16 + 8. 16 + 8 అంటే 24 వస్తుంది. 2 క్యారీ పెట్టుకొని 4 ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ 4 × 4 వచ్చేసి 16. 16 కి ఈ క్యారీ ఉంది కదా, ఈ 2ని యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 1848. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేస్తే లెంతీ ప్రాసెస్ గా మీకు కనిపించుండొచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వేయకుండా మనము మనసులోనే క్యాలిక్యులేట్ చేసేసుకునేసి వేయటం ద్వారా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ రఫ్ వర్క్ అనేది మనకి కనిపించదు. మనము ఇలా చేసుకోవటం ద్వారా మెయిన్ గా వచ్చేసి మనము మైండ్ క్యాలిక్యులేషన్స్ బాగా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ గా ఆ ట్రిక్ ని ఫాలో అయితే గన మనము చాలా ఈజీగా మనము ఈ మల్టిప్లికేషన్స్ ప్రాసెస్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. కి మల్టిప్లికేషన్ ట్రిక్స్ లో అయితే గన మనము 4 మెథడ్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్స్ మనకి అర్థమెటిక్ లో ఇవి చాలా బేసిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి చాలా క్వశ్చన్స్ లో రావటం జరుగుతుంది. మెయిన్ గా వచ్చేసి సింప్లిఫికేషన్స్. మనకి సింప్లిఫికేషన్స్ అనేసి ఒక టాపిక్ అయితే వస్తుంది. అందులో అయితే గన మనకు మెయిన్ గా వచ్చేసి ఈ మల్టిప్లికేషన్ల మీదే మనకి ఓవరాల్ క్వశ్చన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఈ మెథడ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీకు ఏది ఈజీగా ఉందో ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే టఫ్ గా ఉంటుందో ఆ దానిని అసలు ఫాలో కాకండి. ఈజీగా ఉన్న వాటిని నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉండటం వల్ల మనము చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేర్చుకోవచ్చు కూడా. సో అయితే ఈ రోజు క్లాస్ వచ్చేసి ఈ మల్టిప్లికేషన్ లో ఉన్న ట్రిక్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వచ్చేసి 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అయితే నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి 3 డిజిట్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 3 డిజిట్స్ ప్రెసెంట్ 2 డిజిట్ అయితే కంప్లీట్ అయ్యింది. 3 డిజిట్ గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకోండి, ఏబి తెలుగు టెక్. ఏబి తెలుగు టెక్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇందులో మీరు పోస్ట్ చేయడం ద్వారా నేను మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ రిప్లై చేయగలుగుతాను ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి మల్టిప్లికేషన్ కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.
అయితే ఈ వీడియో